నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వైశ్య భవనంలో సిటిఐ జిల్లా కోశాధికారి జి భాస్కర్ అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాటాల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ హాజరై మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని సరిస్తూ ఆ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని హక్కుల సాధన కోసం భవిష్యత్తు పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో దొరల భూస్వాములు చేస్తున్న దోపిడీ, పీడన, అణచివేత, ఆ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. మద్దూరు, దుల్పేట, బైర్నపల్లి ఈ కార్యక్రమంలో సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి, వివిధ గ్రామాల మండల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చూస్తుండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పేదలకి భూమి పంచాలని, వెట్టి చాకిరీ అనేటువంటి దుర్మార్గపు వ్యవస్థ అంతం కావాలని, ప్రజలు సమానత్వంతో బతికే అవకాశం ఉండాలని, అలాగే చేసుకునేటువంటి వాళ్ళకి పని దొరకాలనేటువంటి నినాదాలతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటాన్ని ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఇప్పటికి కూడా దేశంలో పనిచేసుకున్నటువంటి పేదలకి సరైనటువంటి వేతనాలు అందడం లేదు. చేద్దామంటే పని దొరకక నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే భూములు రైతాంగం చేతులు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడం కోసము దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలను ముందుకు తీసుకొచ్చి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏవైతే డిమాండ్స్ ముందుకు తెచ్చిందో అవి ఇప్పటికీ ప్రజలకు ఇంకా నెరవేరలేదు. అందుకే ఆ సమస్యలపైన ఆనాడు జరిగినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అలాగే పేదలకి భూమిపైన హక్కుల కోసం, ఉండే ఇళ్ల స్థలాల కోసం, వేతనాల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జరిగినటువంటి పోరాటాలు, అలాగే సామాజిక సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఆ రకంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈరోజు దుబ్బాకలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైండ్రు. ఈ పోరాట వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలో అమరవీరుల సభ జయప్రదమైంది. అట్లనే బైరాంపల్లిలో, హుస్నాబాద్లో, గజ్వేలిలో, సిద్దిపేటలో అనేక ప్రాంతాలలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సభలు చాలా బ్రహ్మాండంగా సిపిఎం నిర్వహిస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాసనలు, ఎర్రజెండా పోరాటాలు ఉన్నాయి. ఎందుకంటే బైరాంపల్లిలో ఒకే రోజు 116 మంది బలైనటువంటి చరిత్ర బైరాంపల్లిలో ఉంది. అది సిద్దిపేట జిల్లాలోనే ఉన్నది. అట్లనే సిద్దిపేటలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎడ్ల గురువారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిచారు. అట్లాగే దుబ్బాకలో, గజ్వేలిలో, చేర్యాల ప్రాంతంలో ఆరుట కమలాదేవి, ఎసిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట రామచంద్రారెడ్డి, గప్పెట గోపాల్ రెడ్డి, మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి 1946 నుంచి 51 దాకా జరిగినటువంటి సాయుధ పోరాటంలో సిద్దిపేట ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉంది, పోరాటంలో ఉన్నారు. అట్లాంటి పోరాట యోధుల పోరాటాలను పుణికిపుచ్చుకొని స్మరిస్తూ అమరవీరుల సభలు జరుపుతూ ఎర్రజెండాను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.